హలో అండి అందరికీ. ఈరోజు మీకు ఈ వీడియోలో ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇది చాలా 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్నమాట. అండ్ ఇది చాలాసార్లు రిపీట్ అయిన క్వశ్చన్. సో జాగ్రత్తగా వినండి. ఇక్కడ ముందుగా మనం డెఫినేషన్ చూద్దాము. When a beam of light of suitable frequency or wavelength is incident on metal surface, then electrons are emitted from the metal surface. ఇక్కడ ఏమవుతుందంట, when a beam of light of suitable frequency or wavelength, ఎప్పుడైతే మనం ఒక లైట్ని సూటబుల్ ఫ్రీక్వెన్సీ ఆర్ వేవ్ లెంత్ అంటే సూటబుల్ ఫ్రీక్వెన్సీ ఉన్న ఒక లైట్ని మెటల్ సర్ఫేస్ పైన ఇన్సిడెంట్ అంటే పడేయడం, ఇన్సిడెంట్ అంటే దానిపైన కాంతి పడడం అన్నమాట. ఆ లైట్ అనేది ఈ సర్ఫేస్ పైన పడడం, ఇన్సిడెంట్ ఆన్ మెటల్ సర్ఫేస్. దెన్ ఎప్పుడైతే ఒక సూటబుల్ ఫ్రీక్వెన్సీ ఉన్న ఒక లైట్ లేదా వేవ్ లెంత్ ఉన్న ఒక లైట్ అనేది మెటల్ సర్ఫేస్ పైన పడినప్పుడు దెన్ ఎలక్ట్రాన్స్ ఆర్ ఎమిటెడ్. ఎమిటెడ్ మీన్స్ వాట్? బయటికి వెళ్ళిపోతాయి అన్నమాట. దెన్ ఎలక్ట్రాన్స్ ఆర్ ఎమిటెడ్ ఫ్రమ్ ద మెటల్ సర్ఫేస్ అంటే ఈ మెటల్ సర్ఫేస్లో ఉన్న ఈ ఎలక్ట్రాన్స్ అనేవి బయటికి వెళ్ళిపోతాయి. ఒకసారి మీకు ఫిగర్ చూపిస్తాను. ఇది ఒక మెటల్ ప్లేట్ అనుకుందాం. దీంట్లో ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ విధంగా మనకు ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయన్నమాట. సో ఇప్పుడు ఈ సూటబుల్ ఫ్రీక్వెన్సీ ఉన్న లైట్ అనేది దీనిపైన పడింది అనుకుందాం. ఫ్రీక్వెన్సీ ఆఫ్ లైట్. చూడండి, సూటబుల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ లైట్ అనేది ఈ మెటల్ ప్లేట్ పైన పడింది అనుకుందాం. సో ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పుడు ఈ సూటబుల్ ఫ్రీక్వెన్సీ ఉన్న లైట్ అనేది ఈ మెటల్ ప్లేట్ పైన పడినప్పుడు ఈ మెటల్ ప్లేట్ లోపల ఏముంటాయి? మనకి ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి అన్నమాట. ఈ ఫ్రీ ఎలక్ట్రాన్స్కి ఒక్కో ఎలక్ట్రాన్కి మనకి ఎనర్జీ ఉంటుంది. ఈ ఎనర్జీనే మనం ఫోటాన్స్ అంటాం. ఓకేనా, అర్థమైందా? ఈ మెటల్ ప్లేట్ లోపల మనకు ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇందులో ఉన్న ఎలక్ట్రాన్స్కి ఎనర్జీ ఉంటుందన్నమాట. అంతే కదా. సో ఈ ఎనర్జీనే మనం ఫోటాన్స్ అంటాము. సో ఇప్పుడు ఈ లైట్ అనేది దీనిపైన ఇన్సిడెంట్ అయింది అనుకుందాం. అప్పుడు ఈ ఎలక్ట్రాన్స్ అనేది ఏమవుతాయి? బయటికి వెళ్ళిపోతాయి. ఈ ఎలక్ట్రాన్స్ అనేవి బయటికి వెళ్ళిపోతాయి. సో ఎలక్ట్రాన్స్ ఆర్ ఇక్కడ చూడండి, దెన్ ఎలక్ట్రాన్స్ ఆర్ ఎమిటెడ్ ఫ్రమ్ ద మెటల్ సర్ఫేస్ అంటే ఈ మెటల్ సర్ఫేస్ నుంచి బయటకు వెళ్ళిపోతున్నాయి అని చెప్తున్నారు. మళ్ళీ ఒకసారి చూద్దాం డెఫినేషన్. వెన్ ఏ బీమ్ ఆఫ్ లైట్ ఆఫ్ సూటబుల్ ఫ్రీక్వెన్సీ ఆర్ వేవ్ లెంత్ ఈజ్ ఇన్సిడెంట్ ఆన్ మెటల్ సర్ఫేస్. ఎప్పుడైతే మనం ఒక సూటబుల్ ఫ్రీక్వెన్సీ ఉన్న లైట్ని ఈ మెటల్ సర్ఫేస్ పైన ఇన్సిడెంట్ చేసినప్పుడు దెన్ ఎలక్ట్రాన్స్ ఆర్ ఎమిటెడ్ ఫ్రమ్ ద మెటల్ సర్ఫేస్. ఇందులో ఉన్న ఎలక్ట్రాన్స్ అనేవి ఈ మెటల్ సర్ఫేస్ నుంచి బయటకు వెళ్ళిపోతాయి. సో దీన్నే దిస్ ఫినామినన్ ఈజ్ నౌన్ యాజ్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. దీనినే మనం ఏమంటాం? ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అని అంటాం. దీనినే మనం ఏమంటున్నాం? ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అని అంటున్నాం. సో అర్థమైందా? నెక్స్ట్ ఏంటి? ద ఎమిటెడ్ ఎలక్ట్రాన్స్ ఆర్ కాల్డ్ ఫోటో ఎలక్ట్రాన్స్. ఎమిటెడ్ ఎలక్ట్రాన్స్ అంటే ఏంటి? ఇక్కడ ఇవి. సో ఈ మెటల్ సర్ఫేస్ నుంచి బయటికి వెళ్ళిపోయిన ఈ ఎలక్ట్రాన్స్ని మనం ఏమంటున్నాం? ఫోటో ఎలక్ట్రాన్స్. సో అర్థమైందా? ఇప్పుడు మనం ఎక్స్పెరిమెంటల్ స్టడీ ఆఫ్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ గురించి చూద్దాం. ఈ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్కి సంబంధించిన ఎక్స్పెరిమెంటల్ ఎఫెక్ట్ అనమాట. సో దానికి సంబంధించిన ఫిగర్ ఇది చూడండి.
ఇక చూడండి, ముందుగా ఏం జరుగుతుందో చూద్దాము. ద ఎక్స్పెరిమెంటల్ arrangement is consist of following apparatus, mainly two types. The experimental arrangement is consist of the following apparatus, mainly two types. సో ఏమంటున్నారు ఇక్కడ, ఎక్స్పెరిమెంటల్ అరేంజ్మెంట్కి సంబంధించి మనకి ఇక్కడ 2 టైప్స్ ఉంటాయన్నమాట. ఏంటవి? క్వార్ట్జ్ బల్బ్, ఎక్స్టర్నల్ సర్క్యూట్. ఇక్కడ ఏంటి మనకు క్వార్ట్జ్ బల్బ్ అంటే ఇదే అన్నమాట. సో దీనికి సంబంధించిన ఈ డయాగ్రామ్ చూద్దాం ఒకసారి. ముందుగా ఇది చూడండి, ఇది క్వార్ట్జ్ బల్బు, ఇది మెటల్ ప్లేట్ ఏ. ఇక్కడ ఏ అనేది మెటల్ ప్లేట్, ఇక్కడ బి తీసుకుంటే మనం దీన్ని ఎలక్ట్రోడ్గా, ఇది ఎలక్ట్రోడ్ అన్నమాట. సో ఇది నెగిటివ్ టెర్మినాలజీ, ఇది ప్లస్ పాజిటివ్ అనమాట. ఇదేంటి ఇక్కడ లైట్ రేస్ అనమాట, మోనోక్రోమాటిక్ సోర్స్ ఆఫ్ లైట్. ఇక్కడ మోనోక్రోమాటిక్ సోర్స్ ఆఫ్ లైట్ అనేది ఎందుకంటే సింగిల్ లైట్ అనమాట, సింగిల్ వేవ్ లెంత్ కలిగిన లైట్. సో ఈ లైట్ అనేది ఈ ఏ అనే మెటల్ సర్ఫేస్ పైన పడినప్పుడు ఏం జరుగుతుంది, మనకి ఎలక్ట్రాన్స్ అనేవి బయటకు వచ్చేస్తాయి. ఎక్కడికి వచ్చేస్తున్నాయి? ఈ ఎలక్ట్రోడ్ బి వైపుకి వచ్చేసాయి. సో ఇక్కడ నుంచి ఏమవుతున్నాయి, ఎమిటెడ్ ఆన్ ద సర్ఫేస్, ఎమిటెడ్ ఇన్ ద సర్ఫేస్. ఓకే, సర్ఫేస్ నుంచి ఎమిటెడ్ ఫ్రమ్ ద సర్ఫేస్ నుంచి బయటకు వచ్చేసి, ఇదేంటి ఇక్కడ గాల్వానోమీటర్, ఇక్కడ నుంచి బయటకు వచ్చేసి గాల్వానోమీటర్ గుండా మనకి ఈ సర్క్యూట్లోకి వచ్చేస్తున్నాయి. సో అప్పుడు ఏం జరుగుతుంది, కరెంట్ అనేది పాస్ అవుతుంది. సో ఇక్కడ కరెంట్ అనేది పాస్ అవుతుంది అనమాట. అర్థమైందా? సో దీన్నే మనం ఫోటో ఎలక్ట్రిక్ కరెంట్ అంటామన్నమాట. నేను ఎక్స్ప్లెయిన్ చేసే దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే అది మీరు గమనిస్తే క్షమించండి, నాకు తెలిసినంతలో నేను చెప్తున్నాను. చూడండి, ఇందాక నేను డయాగ్రామ్కి సంబంధించి చెప్పింది ఇక్కడ మనకు చెప్తున్నాను. మనకు ఎగ్జామ్లో ఏ విధంగా రాయాలో చూపిస్తాను. ది స్మాల్ మెటల్ ప్లేట్ ఏ అంటే ఏంటి చూడండి, ది స్మాల్ మెటల్ ప్లేట్ ఏ అంటే ఇది. ఓకే, అండ్ ఎలక్ట్రోడ్ బి అంటే ఇది. ఓకేనా? is placed inside the evaluated quartz bulb. Is placed. The small metal plate A and an electrode B is placed inside the evaluated quartz bulb. అంటే చూడండి, ఇదే మనకు క్వార్ట్జ్ బల్బు. ఇందులో మెటల్ ఏ, ఎలక్ట్రోడ్ బి. ఇది ఏ, ఇది బి, ఇది మైనస్, ఇది ప్లస్. ఇక్కడ నుంచి మనకు లైట్ రేస్ పడుతున్నాయి. ఓకేనా? ఇదేంటి మోనోక్రోమాటిక్ సోర్స్ ఆఫ్ లైట్. ఓకేనా? ఇక చూడండి, the plate A is connected to the negative terminal of battery and an electrode B is connected to the positive terminal of battery through the galvanometer. ఇది మీకు చూపిస్తాను. ఇక చూడండి, the metal plate A is connected to the negative terminal of battery. ఓకేనా? ఇక్కడ and then B is connected to the positive terminal of battery. ఓకేనా? త్రూ ద గాల్వనోమీటర్. ఇదేంటి, జీ అనేది గాల్వనోమీటర్, బి అనేది గాల్వనోమీటర్ గుండా పోతుంది. సో బి ఈజ్ కనెక్టెడ్ టు ద పాజిటివ్ టర్మినల్ ఆఫ్ బ్యాటరీ అన్నమాట. సో ఇదేంటి, గాల్వనోమీటర్ గుండా పోతుంది కాబట్టి త్రూ ద గాల్వనోమీటర్. ఓకేనా? ఇప్పుడు అర్థమైందా? సో ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం నెక్స్ట్. వెన్ ద
వెన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ లైట్, అంటే ఎప్పుడైతే ఈ లైట్ అనేది, ఇక్కడ చూడండి, ఇక లైట్ ఏంటి, మోనోక్రోమాటిక్ లైటే కదా. ఇక్కడ మనకు లైట్ దీనిపైన పడినప్పుడు ఏం జరుగుతుంది, ఇందులో ఉన్న ఈ మెటల్ ప్లేట్లో ఉన్న ఎలక్ట్రాన్స్ అనేది ఎమిటెడ్ అవుతున్నాయి. ఎక్కడికి, ముందుగా ఎలక్ట్రోడ్ బి వైపు నుంచి బయటికి ఎమిట్ అవుతున్నాయి అన్నమాట. గాల్వనోమీటర్ గుండా ఈ సర్క్యూట్లోకి కరెంట్ పాస్ అవుతుంది. సో ఇదంతా ఎప్పుడు జరుగుతుంది, లైట్ రేస్ అనేవి ఈ మెటల్ ప్లేట్ పైన పడినప్పుడు మాత్రమే జరుగుతుంది. సో ఇక్కడ ఏమంటున్నామంటే ఈ డెఫినేషన్లో మనం ఇక్కడ చూడండి, వెన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ లైట్, when the absence of light, then the electrons are not flow in the circuit and there is no deflection in galvanometer. ఓకేనా. ఇక్కడ ఏంటట, ఈ లైట్ రేస్ అనేవి ఈ మెటల్ ప్లేట్ పైన పడనప్పుడు ఏం జరుగుతుంది, ఇక్కడ ఎలక్ట్రాన్స్ అనేవి ఫ్లో అవ్వవు, ఎలక్ట్రాన్స్ అనేవి బయటికి వచ్చేవి, ఇక్కడే ఉండిపోతాయి. సో అప్పుడు ఏమవుతుంది, మనకి ఇక్కడ కరెంట్ పాస్ అవుతుందా, గాల్వనోమీటర్లో డిఫ్లెక్షన్ అనేది ఉండదు. సో కరెంట్ అనేది పాస్ అవ్వదు. ఎప్పుడైతే లైట్ రేస్ అనేది దీనిపైన పడిందో అప్పుడు మాత్రమే ఈ ఎలక్ట్రాన్స్ అనేవి బయటకు వచ్చేస్తాయి. ఈ ఎలక్ట్రోడ్ గుండా ఇక నుంచి గాల్వనోమీటర్లోకి వచ్చి కరెంట్ అనేది పాస్ అవుతుంది. సో ఇక్కడ లైట్ అనేది పడినప్పుడు ఇదంతా జరుగుతుందా, జరగదు. అదే చెప్తున్నారు ఇక్కడ. ఓకేనా, అర్థమైందా. మళ్ళీ ఒకసారి చూద్దాం. When the absence of light, then the electrons are not flow in the circuit. ఎప్పుడైతే లైట్ అనేది అబ్సెంట్ అవుతుందంటే లైట్ అనేది ఈ మెటల్ ప్లేట్ పైన పడనప్పుడు ద ఎలక్ట్రాన్స్ ఆర్ నాట్ ఫ్లో ఇన్ ద సర్క్యూట్, ఎలక్ట్రాన్స్ అనేవి సర్క్యూట్లో ఫ్లో అవ్వవు. అండ్ దేర్ ఈజ్ నో డిఫ్లెక్షన్ ఇన్ గాల్వనోమీటర్, అంతే కదా. సో నెక్స్ట్ ఏంటి, వెన్ ద మోనోక్రోమాటిక్ లైట్ ఈస్ అలౌడ్ టు ఫాల్ ఆన్ ప్లేట్ ఏ. ఎప్పుడైతే మనం మోనోక్రోమాటిక్ లైట్ని అలో చేసామో, సో ఈ లైట్ లోపల ఇక్కడ ప్లేట్ లోపలికి అలో చేసామో అప్పుడు ఏం జరుగుతుందంట, ఏం జరుగుతుంది, వెన్ ద మోనోక్రోమాటిక్ లైట్ ఈస్ అలౌడ్ టు ఫాల్ ఆన్ ప్లేట్ ఏ, ద ఎలక్ట్రాన్స్ ఆర్ ఎమిటెడ్ అండ్ ట్రావెల్ టువార్డ్స్ ఎలక్ట్రోడ్ బి అండ్ కరెంట్ స్టార్ట్స్ ఫాలోయింగ్ సర్క్యూట్. ఓకేనా. ఇప్పుడు ఏంటో చూపిస్తాను మీకు. చూడండి, ఈ మోనోక్రోమాటిక్ లైట్ అనేది ఈ మెటల్ ప్లేట్ పైన పడినప్పుడు ఏం జరుగుతుంది, ఇందులో ఉన్న ఎలక్ట్రాన్స్ అనేది బయటికి ఎమిట్ అయిపోతాయి. సో ఇక్కడ ఏముంది, మనకు ఎలక్ట్రోడ్ బి అనేది ఉంది. ఈ ఎలక్ట్రోడ్ బి లోపలికి వచ్చేస్తాయి, ఇక్కడ నుంచి బయటకు వచ్చేస్తాయి అన్నమాట. ఈ విధంగా బయటకు వచ్చేస్తాయి. వచ్చి ఇక్కడ మనకేముంది, గాల్వనోమీటర్ ఉంది కదా, దీని గుండా బయటకు వచ్చేస్తాయి, అంటే ఇక్కడ నుంచి ట్రావెల్ చేస్తాయి. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది, కరెంట్ అనేది పాస్ అవుతుంది, కరెంట్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఈ సర్క్యూట్ లోపల. సో ఎప్పుడైతే లైట్ అనేది ఇన్సిడెంట్ అయిందో అప్పుడు మాత్రమే కరెంట్ అనేది స్టార్ట్ అవుతుంది, విచ్ ఈస్ ఇండికేటెడ్ బై ద గాల్వనోమీటర్. దిస్ కరెంట్ ఈజ్ నౌన్ యాజ్ ఫోటో కరెంట్. చూడండి, ఇది దేంతో ఇండికేట్ అయింది, గాల్వనోమీటర్ గుండా సూచించబడుతుంది. సో ఈ కరెంట్ని, ఈ విధంగా పాస్ అయ్యే ఈ కరెంట్ని మనం ఏమంటాం, ఫోటో కరెంట్ అంటాం. సో ఫైనల్గా ఇది మనకి క్లోజ్ అయిపోయింది. ఇంతే అన్నమాట ఈ వీడియో. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, జాగ్రత్తగా చదువుకోండి. ఓకే అండి, బాయ్ బాయ్, ఆల్ ది బెస్ట్.